అరణ్యవాసం అయిపోయిన తర్వాత పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులను వెతికి పట్టుకోవడానికి కౌరవులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైతే ఆ వంశానికి సంబంధించిన పెద్దగా భీష్ముడే పాండవుల ఉనికి కనుక్కోవడానికి కావలసిన ఆలోచన స్ఫురణ కలిగించిన వాడు భీష్ముడే కౌరవులకి. కృష్ణుడు రాయబారిగా వస్తున్నప్పుడు రాయబారిగా వచ్చినప్పుడు కృష్ణుడి మాటలు వినమని కృష్ణుని హితోపదేశాన్ని పాటించమని దానివల్ల కురువంశానికి మేలు కలుగుతుందని పవిత్రమైన భారత వంశంలో రక్తపుటేరులు ప్రవహించే అతి భయంకరమైన సంగ్రామం రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని హితబోధ చేసి ఎంతో ఆరాటపడ్డాడు ఆ యుద్ధాన్ని ఆపడానికి భీష్ముడు. అయినా ఆ ప్రయత్నం ఫలించలేదు. కృష్ణుడంతటి వాడు వచ్చి చెప్పినా చెప్పడం కాదు తన విశ్వరూపాన్ని చూపించినా ధృతరాష్ట్రుడు కానీ అతడి పుత్రులు కానీ పుత్రుల మిత్రులైన కర్ణాదులు కానీ తమ ప్రయాణ మార్గాన్ని మలుపు తిప్పుకోలేకపోయారు. వాళ్ళనుకున్న దారిలోనే ముందుకు సాగారు. ఫలితం ఏమైందో మనకు తెలుసు.